సబ్సిడీ 2 లక్షల. అవును సార్, పూర్తిగా ప్రభుత్వం ఇస్తుంది. పూర్తిగా ప్రభుత్వం ఇస్తుంది సార్. పండ్ల తోట 3 years దాకా ఉంది సార్ మెయింటెనెన్స్. ముఖ్యంగా రైతులు మొక్కలు తెచ్చుకుంటే ఆ డబ్బులు రైతులకు ఇస్తాము. మిగతాదంతా వేజ్ కాంపోనెంట్ ఉంటుంది. తర్వాత ఎరువులు రైతులు తెచ్చుకుంటే రైతు పెద్దగా ఇస్తాం సార్. ఎరువులకైనా రైతులు తెచ్చుకుంటే ఆ రైతు పెద్దగా ఇస్తాం మనం బిల్లు. ఏం కాదా సార్ వాళ్ళ వచ్చి తీసుకోండి. సచివాలయం ఇచ్చింది మేడం. సచివాలయం తిరుపతి కలెక్టర్ 20 కోట్లు ఇచ్చారు. 20 కోట్లు అన్ని గ్రామాలకు ఇచ్చారు. ఆ 3 మండలాలు 20 కోట్లు వచ్చింది. 40 కోట్లు ఆ 3 మండలాలు 40 కోట్లు అందరికి అన్ని గ్రామాల్లో ఎక్కువ వచ్చింది మనకి. సెంట్రల్ లైటింగ్ కంప్లీట్ చేసాము. చూసి మన ఆర్చి నుంచి సాయిబాబా మార్చి చిట్టం దాకా 400 కూడా ఆ 400 కూడా పెట్టాను. పోలేరు మార్చి అన్నా బాగుంటుంది. అదే కాలేదు కాలేదు కోర్టులో ఉండేది పక్కన పెట్టేసి సమితి బిల్డింగ్ ఆన్లైన్లో ఉన్నది. సమితి బిల్డింగ్ అని ఆన్లైన్లో ఉండేది. ఆన్లైన్లో ఉండేదాని వరకన్నా ఇస్తే ప్రస్తుతానికి ఉంటుంది. అటు ఇటు దానికి ఆధారాలు తెమ్మంటే వాళ్ళకి ఆన్లైన్లో కనిపిస్తున్నారు కదా. కూడా దాదాపు 80 వర్కులు పెట్టాం సార్. 80 కూడా లేబర్ కాంపోనెంట్ పెట్టాం సార్. ఈ లేబర్ కాంపోనెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇది ఎంతవరకు అయితే చేశారో అవి మెటీరియల్ కాంపోనెంట్లో కూడా మనకి ఫర్దర్ యాడ్ అవుతాయి. ట్రిపుల్ ఆర్ అయితే మనం టోటల్ 30 చెరువులు ఉన్నాయి సార్. మన నీటి సంఘం ఉండేవి వాటిని 15 పంపించాం సార్. 15కి 24,99 లక్షలకి ఎస్టిమేషన్ వేసి అయితే పంపించాం. కోర్టు పోయారు కదా, కోర్టు పోతే కోర్టులో తీర్చుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా మీరు కోర్టు పోవాలంటే వేరు పిలిచి మాట్లాడచ్చు. 2 వర్గాలు కోర్టు పోయారు కాబట్టి ఇంక కోర్టు నిర్ణయమే. మీరు కూడా ఎలాంటి కొరత లేకుండా ప్రభుత్వం స్పష్టంగా ఎకరాకి 3 బస్తాలు లెక్కన ఇచ్చే విధంగా ఏర్పాటు చేసింది. ఈ ఫర్టిలైజర్ షాపులో కూడా ఇంకా వేరే ఎకానమీ డిమాండ్ చేయకూడదు. ఎందుకంటే వాడు అడిగితే ఇవ్వాలే కానీ మీరు ఈ బస్తా తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెప్పనేది ఉండకూడదు. కాబట్టి అలా చేసిన డిమాండ్ చేయడం మీద ఖచ్చితంగా యాక్షన్ కూడా తీసుకుంటాం. రైతుకి 3 బస్తాలు చెప్పాం. 3 బస్తాల లెక్కన అందరు రైతులకు కూడా సఫిషియెంట్గా యూరియా సప్లై చేయాలని చెప్పిన కూడా తెలియజేస్తూ వేరే డిమాండ్ కూడా పెట్టకూడదని చెప్పిన కూడా తెలియజేస్తాం. ఒకవేళ పొరపాటుగా రైతు అనే వాళ్ళు చేసుకోకపోతే కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకునేదానికి ఏమి ఇబ్బంది లేదు సార్. ఏపీఎంఎస్ యాప్ ఎందుకంటే కరెక్ట్ రైతుగా ఫార్మర్ ఎవరైతే ఆ రైతుకు చేరాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సిస్టమ్ ఒకటి పెట్టడం జరిగింది సార్. అట్ ద సేమ్ టైం ఎవరికైతే కొన్ని ఇష్యూడ్ ల్యాండ్స్ ఉంటాయి కదా, అలాంటి ల్యాండ్స్ ఎంఆర్ఓ మేడం దగ్గర వాళ్ళు బిఆర్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర సర్టిఫై చేసుకొని ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఆధార్ తీసుకొచ్చినట్లయితే వీళ్ళు ఉన్నారు కదా సార్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళలో ఓటర్స్ ఎన్యుమరేషన్ కూడా జరుగుతూ ఉంది. గతంలో 2 దగ్గరలో ఓట్లు పెట్టుకుండేవాడు. రూరల్లో 1 ఓటు, మున్సిపాలిటీలో కూడా ఓటు లెక్కన చాలా తూర్లు వినియోగించారు చూసాం. కానీ ఇప్పుడు అలా కాకుండా చంద్రబాబు నాయుడు స్వచ్ఛందంగా పెట్టి ఎక్కడైనా ఒకే దగ్గర ఒక పర్సన్కి రూరల్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఎక్కడైనా ఒకే దగ్గర ఉండే విధంగా ఈరోజు ఎన్యుమరేషన్ చేస్తూ ఉన్నారు. పకడ్బందీగా
జరుగుతోంది. గత ప్రభుత్వాల్లో గందరగోళం చేసి అంతా చేశారు. కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఏరేసి ఆ 2 ఓట్లు అనేది లేకుండా ఎక్కడైనా కానీ ఒక చెట్టు ఉండే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా వెంకటగిరి రోడ్లో సంబంధించిన గత 2 సంవత్సరాలుగా ప్రజా సమస్య పరిష్కార వేదికగా PGRS డేటా ఆధారంగా తయారు చేసిన సమగ్రంగా పనితీరు నివేదిక కింద ఇవ్వబడింది. టోటల్గా వచ్చినటువంటి అర్జీలు 1093 అయితే అందులో 923 సక్సెస్గా చేశారు. అయితే అందులో ఇంకా 33 మాత్రమే మిగిలినాయి. 106 మాత్రం 97.70% అయిపోయింది. అయితే ఈ 106లో కూడా 31 మళ్ళీ పెండింగ్లో ఉన్నవి. ప్రస్తుతం పెండింగ్లో ఉన్నవి కూడా 106, ఇంకా 31 రీఓపెనింగ్ 31, ఈ పెండింగ్లో 106. అయితే రెవెన్యూ సర్వే శాఖలపైనే భారం ఎక్కువగా ఉంది. అయితే ఇవన్నీ కూడా ఈ 33 రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, 1 అదర్స్ ఉన్నాయి. ఈ 33ని కూడా ఇవన్నీ రివ్యూ చేసి ఆ రైతులను పిలిపించి వాళ్ళని కూర్చొని దీన్ని పరిష్కారం చేయాలి. ఎందుకంటే ఎంఆర్ఓ గారు చేయగలిగింది చేయాలి, చేయలేని వాళ్ళని కూర్చొని ఈ కారణంగా చేయలేకపోతున్నామని చెప్పని కూడా చెప్పేస్తారని కూడా తెలియజేస్తూ త్వరలోనే స్టార్ట్ చేసి పరిష్కారం చేయాలని చెప్పని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఇలాంటి పెండింగ్ ఉండకూడదు. రైతులకి అందుబాటులో ఉండి అన్నీ కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు మండే గ్రీవెన్స్ డే, ప్రతి శుక్రవారం రోజు ప్రజా దర్బార్ నిర్వహించి వారానికి 2 రోజులు కేటాయించి అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అన్నీ కూడా త్వరలోనే అన్ని పరిష్కారం అయిపోతాయి. ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ చూసినా ఈ భూ సమస్యలే ఉన్నాయి. గత ప్రభుత్వాల్లో చేసినటువంటి తప్పిదాలు, భూమి మీద ఒకరుంటారు, పేపర్ ఒక దగ్గర ఉంది, ఇవంతా కూడా ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసి పేపర్లో చేతిలో పట్టుకొని భూమిని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తూ ఉన్నారు. ఎవరైతే భూమి మీద ఉంటున్నారో వాళ్ళకే భూమి మీద పట్టాదారు పాస్బుక్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం.